కృష్ణాష్టమి వేడుకల్లో పెను విషాదం చోటు చేసుకుంది. కరెంటు షాక్ తో 6గురు మృత్యువాత పడ్డారు. మరో 4గురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో హైదరాబాద్ రామంతపూర్లో విషాద వాతావరణం నెలకొంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. సో బేసికలీ గోకుల్ నగర్ లో కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఆదివారం శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. అర్ధరాత్రి తర్వాత యాదవ సంగమం భవనంలోకి కృష్ణుని విగ్రహాన్ని తరలించే క్రమంలో వాహనం ఆగిపోయింది. రథాన్ని లాగుతుండగా పైనున్న విద్యుత్ తీగలు తగిలి ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఘటనా స్థలంలోనే 5గురు చనిపోయారు. ఇవాళ హాస్పిటల్లో మరొకరు ప్రాణాలు వదిలారు. బాధితులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మ్యాన్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. గాంధీ హాస్పిటల్లో పరామర్శించడానికి వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంపై కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించామని, పూర్తి నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని చెప్పారు. అటు ప్రాథమిక విచారణకు వచ్చిన విద్యుత్ శాఖ సీఎండీని స్థానికులు అడ్డుకున్నారు. మీ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని నిరసన తెలిపారు. తప్పకుండా దీని మీద ఒక డీటెయిల్ ఎంక్వైరీ ఇనిషియేట్ చేయబోతున్నాము. ఆ డీటెయిల్ ఎంక్వైరీలో ఎవరి లోపం ఉందో, దేనివల్ల ఈ కండక్టర్ కేబుల్ కాంటాక్ట్లో వచ్చిందో, దేనివల్ల ఆ కండక్టర్ నుంచి కరెంట్ పాస్ అవుతూ ఆ టీవీ కేబుల్ కిందకి డాంగ్లింగ్ అవుతుందో ఖచ్చితంగా ఎంక్వైరీ కండక్ట్ చేసి ఉన్న నిర్లక్ష్యం ఉన్న అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రామంతపూర్ ఘటనతో ఉలిక్కిపడ్డారు అధికారులు అండ్ అలాగే జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మరింత తాజా సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, చెప్పండి, ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఉండేందుకు అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే కేవలం నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఒక్క రామంతపూర్కే ఈ ఘటన పరిమితం కాలేదు. ఎందుకంటే ఒక్క ఏరియానే కాదు, హైదరాబాద్లో చాలా ఏరియాస్లో ఇదే తరహాలో కేబుల్స్ అండ్ వైర్ సిస్టమ్ వచ్చినట్లు బిగించినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఉదయం మనం రామంతపూర్లో చూసాము. సో ప్రజెంట్ కుకట్పల్లిలో కూడా ఏ రీతిలో కేబుల్స్కి సంబంధించినటువంటి వైరింగ్ ఇక్కడ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇటువైపు మనం చూస్తే ఒకవైపు హై టెన్షన్ వైర్స్, రెండో వైపు అటు మొబైల్కి సంబంధించినటువంటి ఇంటర్నెట్ కేబుల్కి సంబంధించినటువంటి వైర్ కావచ్చు, అటు టీవీ సెటప్ బాక్స్కి సంబంధించినటువంటి వైర్స్ కావచ్చు. చాలా ప్రాంతాల్లో ఇదే తరహా దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. హై టెన్షన్ వైర్స్ మీదుగా అటు సెటప్ బాక్స్కి సంబంధించినటువంటి కేబుల్ వైర్స్ వేసి ఉండటం, ఏదో ఒక ఘటన జరిగినటువంటి టైంలో ఆ వైర్స్ని కిందికి పడిపోతే కనుక కింద వెళ్తున్నటువంటి వారు ప్రమాదాలకు గురి కావటం, ఇదే తరహా ఘటనలు గతంలోనూ చోటు చేసుకున్నాయి. రామంతపూర్లో ఇవాళ ఉదయం జరిగినటువంటి ఇన్సిడెంట్లో కూడా ఇదే జరిగింది. ఆ వైర్ కింద పడి ఎగ్జాక్ట్లీ కృష్ణుడి రథం తీసుకెళ్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద పట్టడంతో వాళ్ళందరూ కూడా స్పాట్లోనే 5గురు చనిపోగా హాస్పిటల్లో మరొకరు చనిపోయారు. దీంతో ఈరోజు విద్యుత్ శాఖ సీఎండీ అక్కడికి స్పాట్కి వచ్చి విజిట్ చేసినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగి దాదాపు 5గురు చనిపోయిన తర్వాత అధికారులు వచ్చారు, కానీ అప్పటి లోపే ఈ వైరింగ్ అంతా కూడా ఎందుకు తీసేయలేకపోయారు అనేటువంటిదే స్థానికులు వ్యక్తం చేసేటువంటి ఆరోపణ. సో ఈరోజు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఫర్దర్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా సిటీ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ తరఫున కావచ్చు, అటు విద్యుత్ శాఖ నుండి ఒక ప్రత్యేక డ్రైవ్ని నిర్వహించబోతున్నారు. ఎందుకంటే రానున్నటువంటి సీజన్లో గణేష్ నిమజ్జనం లాంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి పెద్ద ఎత్తున భారీ సైజు విగ్రహాలు వస్తే అక్కడ కూడా వైరింగ్కి సంబంధించి దట్టు రైనీ సీజన్ టైంలో ఇట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉండాలంటే మొత్తం సిటీ వ్యాప్తంగా ఈ తరహాలో కేబుల్స్ అన్నింటినీ కూడా తీసేయాల్సిందిగా ఇప్పటికే విద్యుత్ అధికారులు కూడా సమాలోచనలు చేస్తున్నారు. సో ఈరోజు ఉదయం కూడా సీఎండీ అవే ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.